వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఉదయం లేచి టీ తాగడం దగ్గర నుంచి రాత్రి డిన్నర్ బిల్లు కట్టే వరకు మన జేబులో పర్సు లేకపోయినా బతికిస్తున్నామంటే దానికి కారణం యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటి యాప్స్ ద్వారా మనం రోజుకు ఎన్నో లావాదేవీలు చేస్తున్నాం. వీటన్నింటికి మనం ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించడం లేదు కదా. కానీ ఈ ఫ్రీ సిస్టమ్కు త్వరలోనే ఒక బ్రేక్ పడబోతుంది. ఇకపై యూపీఐ లావాదేవీలు ఉచితం కాదు, ఛార్జీలు చెల్లించాల్సిందే అంటూ ఒక భారీ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఛార్జీల విధింపుకు మార్గం సుగమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ఒక కీలకమైన బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అసలు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఈ కొత్త ఛార్జీలు ఏంటి, ఎవరికి పడతాయి, సామాన్య ప్రజలు ఒకరికి ఒకరు డబ్బులు పంపుకుంటే లేదా చిన్న చిన్న దుకాణాల్లో స్కాన్ చేస్తే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయా, ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటు వెనక ఉన్న కేంద్ర ప్రభుత్వ అసలు ప్లాన్ ఏంటి? పార్లమెంట్లో విపక్షాల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ముఖ్యమైన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అదే ట్రాన్సాక్షన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026. ఈ బిల్లు ద్వారా భారత ప్రభుత్వం 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టంలోని సెక్షన్ 10A కీలక సవరణలు చేసింది. 2019లో ఈ సెక్షన్ 10Aని తీసుకొచ్చినప్పుడు యూపీఐ, రూపే, డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపై బ్యాంకులు కానీ పేమెంట్ యాప్స్ కానీ ఎట్టి పరిస్థితులను ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ఒక రూల్ పెట్టారు. అంటే జీరో ఛార్జ్ అన్నమాట. కానీ ఇప్పుడు పాస్ చేసిన కొత్త బిల్లు ద్వారా ఆ జీరో ఛార్జ్ అనే నిబంధనను ఎత్తేశారు. అంటే ఇకపై యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులపై ఛార్జీలు విధించే అధికారాన్ని ప్రభుత్వానికి, బ్యాంకులకు ఈ చట్టం కట్టబెట్టింది. లోక్సభలో ఇది వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది. త్వరలో రాజ్యసభలో, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందాక అది చట్టంగా మారుతుంది. సరే, చట్టం అయితే మారుస్తున్నారు, మరి ఈ ఛార్జీలు సామాన్యులకు పడతాయా అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. ఈ ఛార్జీలను మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని అంటారు. ఈ ఎండిఆర్ అనేది మీరు చెల్లించేది కాదు, డబ్బులు రిసీవ్ చేసుకునే వ్యాపారి బ్యాంకులకు చెల్లించాల్సిన ఫీజు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎండిఆర్ ఛార్జీలు అందరికీ పడవు. కేవలం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, భారీ టర్నోవర్ ఉన్న మర్చెంట్స్కి మాత్రమే ఈ ఛార్జీలు విధించాలని కేంద్రం ఆలోచిస్తుంది. అది కూడా 2000కు పైబడి జరిగే యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఈ ఎండిఆర్ వసూలు చేసే అవకాశం ఉంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఛార్జీల శాతం 0.25% నుంచి 0.4% వరకు ఉండవచ్చని ఒక అంచనా. అయితే ఈ రేట్లపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కేవలం చట్టపరమైన అడ్డంకిని మాత్రమే ఇప్పుడు తొలగించింది. ఈ బిల్లు పాస్ అవగానే సోషల్ మీడియాలో సామాన్యులు భయపడిపోయారు. కానీ సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఈ కొత్త బిల్లు వల్ల ఎలాంటి నష్టం లేదు. మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఒకరి అకౌంట్ నుంచి మరొకరికి డబ్బులు పంపుకుంటే ఎప్పటిలాగే 100% ఉచితం. అలాగే మీ వీధిలో ఉండే కిరాణా షాపులో, కూరగాయల షాపుల్లో, చిన్న చిన్న దుకాణాల్లో మీరు యూపీఐ స్కాన్ చేసి ఎంత పేమెంట్ చేసినా సరే ఎలాంటి ఛార్జీలు ఉండవు. మరి ప్రభుత్వం ఈ ఎండిఆర్ సిస్టమ్ను మళ్ళీ ఎందుకు తీసుకొచ్చింది అంటూ దీనికి ఒక బలమైన కారణం ఉంది. ప్రతి నెల మన దేశంలో వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. జూలైలోనే 23.7 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇంత భారీ సర్వర్లను, సైబర్ సెక్యూరిటీని, పేమెంట్ నెట్వర్క్ను నిర్వహించడానికి బ్యాంకులకు, ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్కు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్నాళ్ళు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్న ఈ కంపెనీలు మా నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కాబట్టి ఛార్జీలు వసూలు చేసుకునే ఛాన్స్ ఇవ్వండి అని ఎప్పటి నుంచో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అందుకే ఆ భారాన్ని సామాన్యుల మీద వేయకుండా ఆ ఖర్చును తట్టుకోగల పెద్ద వ్యాపారాల మీద ఈ ఛార్జీలను విధించాలని కేంద్రం ఇప్పుడు రూట్ క్లియర్ చేసింది. చట్టం దృష్టిలో సామాన్యుడి అకౌంట్ నుంచి డైరెక్ట్గా డబ్బులు కట్ కాకపోయినా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక సమస్య ఉంది. పెద్ద మాల్స్లో లేదా షోరూముల్లో 2000 పైన యూపీఐ ద్వారా బిల్లు కడితే ఆ వ్యాపారి తన జేబులో నుంచి బ్యాంకులకు ఎండిఆర్ ఛార్జీలు కట్టాలి. ఏ వ్యాపారి తన సొంత డబ్బును లాస్ చేసుకోడు కదా. కాబట్టి వాళ్ళు ఆ యూపీఐ ఛార్జీల భారాన్ని పరోక్షంగా వస్తువుల ధరలు పెంచడం ద్వారా కస్టమర్లను తినేవేసే ప్రమాదం ఉంది. ఒకవేళ ఛార్జీలు కట్టడం ఇష్టం లేని వ్యాపారులు 2000 దాటితే యూపీఐ తీసుకోము, క్యాష్ లేదా క్రెడిట్ కార్డు ఇవ్వండి అని రూల్ పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి ఈ బిల్లు చట్టంగా మారి ఫుల్ గైడ్లైన్స్ వచ్చాకే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండబోతుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది.